ఇది రాత్రి 2:30 జరిగిందని మామూలు చెప్తున్నారు. పొద్దున్నే చూసేటప్పుడు మొత్తం ఇదిగే 5 రోజులు అందరూ వచ్చారు. దారుణమైన సంఘటన ఇది. ఎందుకంటే మచిలీపట్నంలో గత 50 సంవత్సరాలు నేను ఎప్పుడూ కూడా ఇలాంటి సాంప్రదాయం చూడాలి. ఏదేమైనా మనోడితో ఎవరికో తీరిన పాపం లేకపోతే దుర్మార్గంగా ప్రవర్తించే కొంతమంది గంజాయి వ్యక్తి వాళ్ళు ఎవరో చేసి ఉంటారు. వాళ్ళకైతే రేపు కావచ్చు ఎల్లుండి బయటకు వస్తారు. వాళ్ళు ఇలాంటి సాంప్రదాయాలు మచిలీపట్నంలో నేను ఎప్పుడు చూడాలి. కనుక వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. ఇది పోలీసు వారు వచ్చారు. మొత్తం జరిగిందంతా దాని నమూనా తీసుకున్న క్లూ టీం అందరూ కూడా ఇది ఎవరనేది క్లారిటీగా చూసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మళ్ళా లైఫ్లో ఎవరి మీద ఇలాంటివి జరగకూడదు. ఎందుకంటే రాజకీయాలు ప్రజలు సేవ చేయాలని వస్తారు. ఎవరు ఇష్టమైన వాళ్ళు చేసుకుంటారు, ఎవరి స్థాయిలో వాళ్ళు చేసుకుంటారు. అది ఎలక్షన్ వరకే ఉండాలి తప్ప మొత్తం అందరూ కూడా ప్రశాంతంగా పార్టీలకు అతీతంగా అందరం కూడా కంటిన్యూ చేసుకోవాలి. ఈ విషయాన్ని నేను ఖండిస్తున్నాను. ఇది బాగా పోలీసులు ప్రెస్టేజ్గా తీసుకుని వాళ్ళందరినీ బయటకు లాగాలి. వాళ్ళందరికీ తగిన శిక్ష చేయాలని కోరుకుంటున్నాను. ఈ ఘటన చూస్తుంటే కౌంటింగ్ మా కౌంటింగ్ 10 రోజుల టైం కౌంటింగ్ ముందు జరగడం వల్ల కౌంటింగ్ ముందు జరిగింది. దీన్ని ఏ విధంగా కౌంటింగ్ కూడా ప్రశాంతంగా జరిగిందని చర్యలు తీసుకోవాలని ఏదేమైనా ఈరిష్తో ఉన్నారు మనుషులు. ఈ పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కానీ భయపెడితే అంత భయపడేవాడు ఎవరు లేడు. ఇవాళ ఆ రోజులు పోయింది, భయపెడితే భయపడే రోజు. ఒకరిని అన్యాయం ఇలా అన్యాయం చేస్తే కొంతమంది భయపడతారు అనుకుంటున్నారు. ఏదో కాల్ చేస్తే ఎవడో భయపడ్డు. అన్నీ ప్రశాంతంగా జరుగుతాయి. పోలీసులకు మంచి కలెక్టర్గా అంతా చాలా పకడ్బందీ జరుగుతుంది. కాదు ఇంకా ఎక్కువగా పోలీస్ ఫోర్స్ని పెట్టుకుని జాగ్రత్తలు తీసుకుంటే ఆయన మంచిది. ఎవరైతే గొడవలు చేస్తున్నారో వాళ్ళందరినీ పోలీసులు కంట్రోల్ తీసుకుని వాళ్ళని చట్ట వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరికీ కూడా లోన్ చేస్తే మంచిది.